శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ బాలకృష్ణ గారు నటిస్తున్న ఎన్బీకే 111 మూవీ టైటిల్ అనౌన్స్మెంట్కి ఒక 2 టైటిల్స్ని వాళ్ళు పరిశీలిస్తున్నట్లుగా ఆ రెండిట్లో ఒకటి కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది సార్. ఇందులో ఏది కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది? ఏదైనా కావచ్చు. అంటే ఈ మధ్య కాలంలో మనం చిరంజీవి గారి సినిమా అంటే ఇప్పుడు బాబీ డైరెక్షన్‌లో చిరంజీవి గారు చేస్తున్నటువంటి సినిమా రేపు సంక్రాంతికి రిలీజ్ డేట్‌తో సహా బయటకొచ్చేసినటువంటి 'కాకా'. 'కాకా' సినిమా మీద కూడా ఇలాంటి స్పెక్యులేషన్సే నడిచినాయి. ఓకే. ఏది టైటిల్ కాబోతోంది ఈ సినిమాకి అని రకరకాల పేర్లు. 'కాకాజీ' అనే పేరు మొదట వచ్చింది బయటకి. జనంలో సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత కొరియన్ కనకరాజు వేదిక మీద ఆయన 'కదిరి' అనేదేదో అనటంతో 'కదిరి నరసింహుడు' అయ్యుండొచ్చు టైటిలు అని చెప్పి ఒక స్పెక్యులేషన్ నడిచింది. ఏఐ ఆధారంగా ఆ మేరకు టీజర్లు, ట్రైలర్లు కూడా తయారు చేసి మార్కెట్లోకి వదిలేశారు ఉత్సాహం ఉన్నటువంటి అభిమానులు. అయితే అదే సందర్భంలో ఈ సినిమా టైటిల్ మీద కూడా స్పెక్యులేషన్ మొదలైంది. బాలకృష్ణ గారు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి 'గాడ్' అని ఒక టైటిలు, ఇంకొక టైటిల్ ఏమిటంటారు, 'దాదా'. 'దాదా' అని ఒక టైటిల్. దాదాపుగా ఈ 2 కథలు కొంచెం సిమిలర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది మాఫియా నేపథ్యం అని చెప్తున్నారు చిరంజీవి గారి సినిమా. ఇది కూడా మాఫియా నేపథ్యం అనేది ఆల్రెడీ ప్రపంచానికి తెలియజేశారు. వాళ్ళు ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ టీజర్ అనండి, గ్లిమ్స్ అనండి, దానిలో బాలకృష్ణ గారు ఒక రివాల్వర్ తీసుకుని యాక్షన్ పార్ట్, ఒక స్టైలిష్ యాక్షన్ పార్ట్ ఉంది సినిమాలో బలంగా అనేది మనకి వినిపిస్తున్న మాట మాత్రమే కాదు, కనిపించింది కూడా. కనుక ఇది కూడా యాక్షన్ బ్యాక్డ్రాప్లో నడిచేటువంటి ఒక డాన్ స్టోరీనే. అదే దాదాపు ఈ రెండింటి మధ్య సిమిలారిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందులో భాగమే టైటిల్లో కూడా సిమిలారిటీ ఉంటుంది. అక్కడ 'కాకా' అన్నారు వాళ్ళు, దాంతో ఇక్కడ 'దాదా' అనేసి ఉంటారు వీళ్ళు. ఈ 'దాదా'తో పాటు 'గాడ్' అనే టైటిల్. ఈ 'గాడ్' అనే టైటిల్కి అక్కడ సర్క్యులేట్ అయినటువంటి 'కదిరి నరసింహుడికి' లింక్ చూడొచ్చు. సో ఫైనల్గా వీళ్ళు ఈ 2 టైటిల్స్లో ఏదో ఒకటి యాప్ చేసుకుంటారా, లేకపోతే ఇంకొక టైటిల్ ఏదైనా అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. గతంలో చాలా టైటిల్స్ ఒక రకంగా పబ్లిక్ పోల్ కోసం పెట్టేవాళ్ళు. ఈ హీరోతో మేము చేయబోతున్నటువంటి సినిమాకి ఈ టైటిల్స్ అనుకున్నాం, మీరు దేన్ని ఎన్నుకుంటారు అని జనం నుంచి అభిప్రాయాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి గతంలో. అలా అభిమానులు కోరిన పేరు ఉంచిన చరిత్ర కూడా ఉంది టాలీవుడ్కి. మరి ఈసారి అలాంటిదేం కాదు, వీళ్ళు జనంలోకి పంపు చేస్తున్నారు. పబ్లిక్ పల్స్ ఏంటి, మూడేంటి అనేది చెక్ చేసుకుని ఆ టైటిల్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. లేదంటే కనుక ఇంకేదో కొత్త టైటిల్, వీళ్ళు ఊహించని టైటిల్ ఏదో పెట్టి జనాన్ని కొంత గందరగోళపరచడం ద్వారా సినిమా వైపు అట్రాక్ట్ చేయటం, ఇదే నడుస్తోంది. ఇదంతా ప్రమోషనల్ ప్రోగ్రాంలో భాగమే. ఆయన ఆరోగ్యం కుదుటపడింది, ఆయన యాక్సిడెంట్ నుంచి కోలుకున్నారు పూర్తిగా. ఆయన అతి త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాడు. వాళ్ళు చెప్పినటువంటి టైం కంటే కూడా ముందే సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది బాలకృష్ణ అనేది వినిపిస్తోంది. కాబట్టి తొందరగానే సినిమా కంప్లీట్ చేయాలి. దానికి సంబంధించిన ఇతర వ్యవహారాలు కూడా తొందరగా కంప్లీట్ చేసి ఆయన కొరటాల శివ సినిమాకి మూవ్ ఆన్ అవ్వాలి. అందుకని కొంచెం వేగంగానే ఉంది వాతావరణం. ఈ వేగాన్ని పెంచడం కోసం ఇప్పుడు టైటిల్ రివీల్ చేసి దీని మీద ఒక డిస్కషన్ని మార్కెట్ ముందు ఉంచారు. మ్యాక్సిమం ఏ టైటిల్ బాగుంది, అది 'దాదా' బాగుందా లేకపోతే ఇంకో టైటిల్ బాగుందా, ఈ జనాల అభిప్రాయాలని అనుసరించి ఒక నిర్ణయం అయితే ప్రకటిస్తారు అతి త్వరలోనే.